నమస్తే ప్రసాద్ గారు. నమస్తే. ఇప్పుడు అంటే విద్యార్థుల చదువుల్లో మార్కులు ఇంపార్టెంటా, వాళ్ళు నేర్చుకునే జ్ఞానం ఇంపార్టెంటా, దేనికి ప్రాముఖ్యత ఇవ్వాలి? ఫస్ట్ అదొక కన్ఫ్యూజన్. ఇప్పుడు చదవండి చదవండి పేరెంట్స్ అంటున్నారంటే మార్కులు బట్టే వాళ్ళకి సీట్ వస్తుందనే విధానంలో చదవమంటున్నారు. కానీ మార్కులు ఉన్న వాళ్ళ దగ్గర జ్ఞానం ఉండదు, జ్ఞానం ఉన్న వాళ్ళ దగ్గర మార్కులు తక్కువ ఉంటాయి. కానీ జ్ఞానం ఉంటే ఆల్రెడీ మార్కులు ఉంటాయి అంటారు, కానీ అది కాదు. లోక జ్ఞానం ఉన్న వాళ్ళు వేరు, మార్కులు ఉన్న వాళ్ళు వేరు. ఈ రెండిట్లో ఏది మంచిది, ఏది ఉండాలి? ఒక యాంకర్గా నేను మీ గురించి ఒక మాట చెప్తున్నానమ్మా. మీకు ఎడ్యుకేషన్ సిస్టమ్ మీద చాలా అవగాహన ఉందమ్మా. ఎందుకంటే మీరు సమాజంలో తల్లిదండ్రులకి అవసరమైనటువంటి ప్రశ్నలు మీరు చాలా బాగా వేస్తున్నారమ్మా. ఇది 100%. నేను ఏదో ముఖస్తుతితో మాట్లాడట్లేదమ్మా. ఈ ప్రశ్న వెనుక మార్కులు కావాలా అంటే, జ్ఞానం కావాలా అంటే, జ్ఞానాన్ని మార్కులతో కొలవచ్చు. జాగ్రత్తగా వినండి, జ్ఞానాన్ని మార్కులతో కొలవచ్చు. అంటే ఎలా కొలుస్తాం? నేను ఒక 10 క్వశ్చన్లు లేకపోతే ఒక బుక్ అంతా చదివేశాను. నేను ఎకనామిక్స్ కావచ్చు, లేకపోతే తెలుగు పుస్తకం కావచ్చు, లేకపోతే సైన్స్ పుస్తకం కావచ్చు, బుక్ అంతా చదివేశాను. నా ఇష్టం వచ్చిన 10 క్వశ్చన్లో ఒక 50 బిట్లో ఇచ్చాను. దాంట్లోంచి నేను అటెంప్ట్ చేసిన విధానాన్ని బట్టి నేను నేర్చుకున్న నా నాలెడ్జ్ని మార్కులతో కొలవచ్చు, జ్ఞానాన్ని మార్కులతో కొలవచ్చు. కానీ అన్ని మార్కులు జ్ఞాన సూచికలు కావు. ఇదేంటండి ఇప్పుడే అన్నారు మీరు, జ్ఞానాన్ని మార్కులతో కొలవచ్చు అన్నారు, కానీ మళ్ళీ మార్కులు జ్ఞాన సూచిక, అన్ని మార్కులు జ్ఞాన సూచికలు కావు అన్నారు. ఏంటి తేడా? రాబోయే పద్యం వేమన శతకంలో 100 పద్యాలు ఉన్నాయి. ఒక పద్యం చదివి ఒక గంట సేపు చదివి అదే పద్యాన్ని మరుసటి రోజు రాసేస్తే 4 మార్కులు 4 వచ్చేసింది. ఆడి వేమన శతకం వచ్చినట్ట? బుక్లో 4 రాబోయే 10 ప్రశ్నలని ఒక టెస్ట్ పేపర్ చదివేసేసుకుని మీరు ఏ బోర్డు అయినా చూడండి, సిబిఎస్ఈ కావచ్చు, స్టేట్ బోర్డ్స్ కానీ, 2 మోడల్ పేపర్లు చదివితే 85% ప్రతి మోడల్ పేపర్లోనూ కనెక్ట్ అయిపోతాయి. ఒకటి ఛాయిస్లోనూ, ఒకటి అటు, ఒకటి ముందు, ఒకటి 4 మార్కులు వచ్చినా, ఒకటి 5 మార్కులు వచ్చినా, ఒకటి 5 మార్కులు వచ్చినా, అటు వెనక్కి ముందుకు వస్తాయి. అంటే ఒక్క మోడల్ పేపర్ చదివితే చాలు, వాడి జీవితకాలం మొత్తం మీద ఒక్క మోడల్ పేపర్ చదివితే చాలు, పాస్ అయిపోతాడు. ఫస్ట్ అసలు ముందు కాపీ రాయకుండా పాస్ అయిపోతాడు. ఫస్ట్ క్లాస్లో 70%తో పాస్ అవుతాడు ఒక్క మోడల్ పేపర్ని పర్ఫెక్ట్గా చదివితే. ఆలోచించండి. నేను చెప్పేది ఏముందండి, నేను ఇలా మాట్లాడుతున్నానంటే మీరు రోడ్డు మీదకి వెళ్ళి ఒక గైడ్ కొనుక్కోండి, టెస్ట్ పేపర్ లాస్ట్ 10 years మోడల్ పేపర్లు చూసుకోండి, సేమ్ క్వశ్చన్స్ రిపీటెడ్గా 80% లేకపోతే అప్పుడు నాతో మాట్లాడండి. మరి 80% మార్క్స్ మీరే ఇచ్చి రాబోయే ప్రశ్నలు మీరే చెప్పేసి ఇవే చదివిస్తే ఈ మార్కులు జ్ఞాన సూచికలు ఎలా అవుతాయి? వాడి మైండ్ స్ట్రెంగ్త్ని ఎలా చూపిస్తాయి? వాడి క్యాలిక్యులేషన్స్ ఎలా చూపిస్తాయి? వాడి లాజికల్ థింకింగ్ని ఎట్లా చూపిస్తాయి? సో వీడు ఎక్కడికో చోట అయిపోతాడు. ఇప్పుడు అంటే వీడు ఐఏఎస్ లాంటి కోర్సులు చదవడానికి పనికి రాడు, అంటే సివిల్స్ రాయడానికి పనికిరాడు, గ్రూప్స్ రాయడానికి పనికిరాడు, స్టాఫ్ సెలక్షన్ కమిషన్ రాయడానికి పనికిరాడు, నో డౌట్. సెకండ్, ఈ మార్కులు ఉత్తమ మార్కులు చదువుకున్న వాడు ఏం చేస్తాడు? మా అబ్బాయి 10th అయిపోయింది, ఇంటర్ అయిపోయింది, ఇంజనీరింగ్ అయిపోయింది, ఒక 50 లక్షలు 60 లక్షలు చేత పుచ్చుకుని అమెరికా వెళ్ళి అక్కడ ఎంఎస్ చేస్తూ అక్కడ చదువు నేర్చుకోగలిగితే బాగుపడతాడు. ఈడు ఇక్కడ పనికిరాడు. అర్థం కాలేదమ్మా? వాడు అమెరికాలో ఒక 50 లక్షలు ఖర్చు పెట్టుకుంటే బాగుపడతాడు. అంటే నేను మాట్లాడుతుంది 80% జనం గురించి. బాగా మెరిట్లు కూడా ఉంటారండి. అమెరికా వెళ్ళారంటే మనం అందరినీ చోట్లని కాదు, ఫ్రీ సీట్ తెచ్చుకుని యూనివర్సిటీలో టాపర్స్ అయిన వాళ్ళు, స్కాలర్షిప్లు తీసుకున్న వాళ్ళు కూడా ఉంటారు. నేను మాట్లాడుతున్నది చదువు లేని వాళ్ళ గురించి మాట్లాడుతున్నాను. సో వీళ్ళు అక్కడికి వెళ్ళి నేర్చుకుంటారండి, మళ్ళీ రీకన్స్ట్రక్ట్ చేయబడతారు. కాస్త డిసిప్లైన్, మంచి మర్యాద, సిస్టమేటిక్గా ఆ 2 ఏళ్ళు కష్టపడి చదువుకోండి, మంచి జాబులో సెటిల్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. దాన్ని ఫాలో అవ్వగలిగితే, ఫాలో కాలేని వాళ్ళు అక్కడికి వెళ్ళి సెల్ ఫోన్ షాపుల్లోనూ రెస్టారెంట్లోనూ బతుకుతూ ఉంటారు. క్లాస్ 4 ఎంప్లాయీస్ లాగా బతుకుతారు. ఆ డాలర్కి రేటు ఉన్నంత పట్టు వాళ్ళకి విలువ ఉంటుంది. ఆ డాలర్కి రేటు లేకపోతే ఇక్కడ లో క్లాస్ పర్సన్ కూడా వాళ్ళకంటే బెటర్ లైఫ్, ఇండిపెండెంట్గా బతుకుతున్నారు అని అర్థం అనమాట. అర్థమైందమ్మనండి. వీళ్ళు ఇక్కడ క్యాటరింగ్ చేసేవాడు కూడా వాడు స్వేచ్ఛగా స్వతంత్రంగా బతుకుతున్నాడు. ఒక స్విగ్గీలో పనిచేసేవాడు కూడా స్వేచ్ఛగా, డెలివరీ బాయ్ కూడా వాడికంటే బెటర్గా బతుకుతున్నాడు, వాడు బ్యాలెన్స్ లాగా బతుకుతున్నాడు అని చెప్పడం నా ఉద్దేశం. దేశంలో తల్లిని, తండ్రిని, బంధువుల్ని వదిలి వాడు అక్కడికి వెళ్ళి చేసేది ఏంటి అంటే, జనం దృష్టిలో మా అబ్బాయి మేధావిని చెప్పుకోవడానికి, మేము బ్రహ్మాండంగా చదివించాము ఇన్నాళ్ళు మట్టి చెప్పుకోవడం కోసం మురిసిపోతున్నారు అంతే. వాడు ఏం చేస్తున్నాడు అనేది సెకండ్. ఇది 100% ఫ్యాక్ట్. అంటే మా అబ్బాయి మెరిట్ మీద వెళ్ళాడు. ఇప్పుడు మీరు కొన్ని ఇన్స్టిట్యూట్స్ ఉంటాయండి, ఫిట్జీ ఉంది, 2000 రూపాయలు కట్టి మీరు పెడతారు, అంటే మార్కుల గురించి చెప్తున్నా.
వాడు 6th క్లాస్లో ఒక 2,000 రూపాయలు తీసుకుని టెస్ట్ పెట్టి జాయిన్ చేసుకుంటాడు. సంవత్సరానికి 2 లక్షలు, 1,75,000, 2 లక్షలు. వాడు నేను ఇంటర్మీడియట్కి వచ్చినా నేను టెస్ట్ చేస్తే వాడు తీసి వెళ్ళరు అట్లా. మరి ఇంటికి అది ఫిడ్జీనండి. అది ఎస్పెషల్లీ సైన్స్ మ్యాథమెటిక్స్ బ్యాక్గ్రౌండ్ తోటి అది ఫౌండేషన్. ఫిడ్జీ అంటేనే అది ఓకే, ఐఐటి ఫౌండేషన్ కోసం. ఓకే, అంటే మేము 6th నుంచి ఐఐటి చదువుతాం అంటే వాడికి తీసివేతలో ఎడిషన్స్, సబ్ట్రాక్షన్స్, మల్టిప్లికేషన్స్, డివిజన్స్, డెసిమల్స్ రాలేదు. అసలు వేరియబుల్ ఏంటంటే కాన్స్టెంట్ ఏంటి తెలియలేదు. షాక్. మరి వీడు ఆ 2,000 రూపాయలు ఖర్చు పెట్టి టెస్ట్ పెట్టించి వీళ్ళు ఏ మెరిట్ ఉందని తీసుకున్నాడు ఆలోచించండి. ఇప్పుడు మీరు కొంచెం ఇంట్రెస్టింగ్ మ్యాటర్, చాలామంది మీకు 2 కోట్ల రూపాయలు 1 మినిట్ 2 కోట్ల రూపాయలు ప్రైజ్ అనౌన్స్మెంట్ చేశాడు పెద్ద ఇన్స్టిట్యూట్. ప్రతివాడు ఏమంటాడంటే ప్రతి పేరెంట్ మా అబ్బాయికి మెరిట్ సీట్ వచ్చింది 2 లక్షలు కట్టి, 2 లక్షలు అక్కడ కట్టి చదువురాని ఒక చౌటని అబ్బా మాకు ఫ్రీ సీట్ వచ్చిందండి, ప్రతివాడు ఫ్రీ సీట్ వచ్చిందని చెప్పుకుంటాడు. ఏది ఆడి ఒక్కడు కూడా ఇవ్వడండి. ఓకే, ఎందుకని ఇవ్వడంటే అందరూ చోట్లే ఉంటారు అక్కడ. అర్థం కాలేదమ్మా నేనంది. అవునవును. ఇప్పుడు ఒక స్కూల్లో నేను 2 కోట్ల రూపాయల ప్రైజెస్ అనౌన్స్ చేస్తున్నాను, టాపర్స్కి మేము ఫ్రీ అంటాడు. అసలు 2 కోట్లు పక్కన పెడదాం, ఇస్తాడో పక్కన పెడదాం. అసలు ప్రతివాడు నాకు టాపర్, నేను టాపర్ అని పక్కన వాళ్ళతో చెప్పుకుంటున్నారమ్మా. ఈ గొప్పతనాన్ని చెప్పుకోవడమే వాళ్ళకి బిజినెస్ అయిపోయింది. ఓకే, మరి మార్కులకి జ్ఞానానికి తేడా చూడండి. జ్ఞానం ఉన్నవాడు ఆత్మహత్య ఎప్పటికీ చేసుకోవడం, చదువుకున్నవాడు ఎప్పటికీ ఆత్మహత్య చేసుకోవడం, పిరికివాడిలాగా పారిపోవడం, సమస్యకి సొల్యూషన్ ఆలోచిస్తాడు జ్ఞానవంతుడు. ఈ రంగంలో కాకపోతే మరో రంగాన్ని ఎత్తుకుంటాడు, ఆ రంగం కాకపోతే ఇంకో రంగాన్ని ఎత్తుకుంటాడు. అంటే అతను సెర్చింగ్ చేసే నాలెడ్జ్ వాడికి ఉంటుంది. ఓకే, వీడికి సెర్చ్ చేయడం చేతకాకి ఆత్మహత్య చేసుకుంటాడు, లేకపోతే ఇంట్లో పుడుకుంటాడు, లేకపోతే దుర్వ్యసనాలు పాలవుతాడు. వీడు మానసిక బలహీనుడుగా మారుతాడు. మార్కుల కోసం చదువుకున్న వ్యక్తి మానసిక బలహీనుడుగాను, మానసిక దౌర్బల్యుడుగాను మారతారు. చెప్పిన పని మాత్రమే చేసే బంట్రోతులుగా బతుకుతారు తప్ప లీడర్స్ కాలేరు, సిఇఓలు కాలేరు, మేనేజర్లు కాలేరు. ఎందుకని కాలేరంటే వాళ్ళకి సొంతంగా ఆలోచించే శక్తి లేదు. జ్ఞానం ఉన్నవాడు 10th 4 సార్లు తప్పినా పర్వాలేదు, వాడు ఎదుగుతాడు. వాడు ఆలోచించడం నేర్చుకున్నాడు. అర్థం కాలేదమ్మా? అవునవునవును, కరెక్టే. వాడు 10th 5 సార్లు తప్పాడా కాదు, 10th డిస్టింక్షన్లో పాస్, ఇంటర్మీడియట్ గాలిగా తిరిగిన వాళ్ళని కోకొల్లగా చూశారు. అవును, బీటెక్లో డీటెయిన్ అయిన వాళ్ళని కోకొల్లగా చూశారు. సో ఇక్కడ కొలమానం యాటిట్యూడ్ ముఖ్యం. నాలెడ్జ్ ఉన్నవాడు ఇది మంచి ఇది చెడు అని తెలుసుకున్నవాడు ఎప్పుడు తప్పు చేయడు. ఆడు కొన్ని పద్ధతులకు అలవాటు పడతాడు. ఇది నాకు తెలుస్తుంది. అంటే జ్ఞానం నేర్చుకుంటే మార్కులు అవే వస్తాయి. జ్ఞానం వెనకాలే మార్కులు వస్తాయి. మార్కులు వెనకాల జ్ఞానం వెళ్ళదు. జ్ఞానం వెనకాల మార్కులు వస్తాయి. అవును, అర్థం కాలేదమ్మా? నేను 10 years తర్వాత నేను డిగ్రీ అయిపోయినాక బీడీ ఎంట్రన్స్ రాస్తే నాకు ఇంత నాలెడ్జ్ ఉందని నాకే తెలియదు. నాకు 1600 ర్యాంక్ వచ్చింది. 10 years తర్వాత నేను డిగ్రీ రాస్తాయి. అంటే నా 6th నుంచి 10th వరకు ఉన్న నా సబ్జెక్ట్ స్ట్రెంగ్త్ ఎంత గట్టిదో అర్థం చేసుకోండి. జ్ఞానం ఉన్నవాడికి, జ్ఞానం లేనివాడికి. నా చిన్న చెల్లి హిందీ LKG నుంచి పాలిటెక్నిక్ ఇంగ్లీష్ మీడియం, ఇప్పుడు గవర్నమెంట్ స్కూల్ హిందీ టీచర్. జ్ఞానం ఉంది కాబట్టి తను చదువుకోగలిగింది, మరి డిఎస్సి కొట్టగలిగింది. మరి ప్రాథమిక, మాధ్యమిక, రాష్ట్ర, విశారద, సాహిత్యం ఇవన్నీ రాష్ట్రాలు ఎందుకు కొట్టలేకపోయారు? వీళ్ళు ఇవన్నీ హిందీ పైన కోర్సులో కదా చేసింది. మరి ఎందుకు చేయలేకపోయారు? వాళ్ళ జ్ఞానం లేదు, సర్టిఫికేట్లు ఉన్నాయి. తను ఇంగ్లీష్ మీడియం బ్యాక్గ్రౌండ్, కానీ అన్ని సబ్జెక్టుల మీద గ్రిప్ ఉంది. నాకంటే 12 ఏళ్ళు చిన్నది. నా చెల్లి గురించి చెప్తున్నాను. తనకు కూడా తెలియదు నేను హిందీ టీచర్ అవుతాను. నేనే బలవంతంగా కట్టించి ఇవాళ గవర్నమెంట్ స్కూల్ టీచర్ గారు నెలకు 1 లక్ష రూపాయలు జాబ్ చేస్తాను. అంటే జ్ఞానం యొక్క విలువ చెప్పడం కోసం చెప్పానమ్మా. అలా ఇంకొక ఇన్సిడెంట్, 6th చదివి ఇంటర్మీడియట్ చదివి మానేసిన వ్యక్తి జ్యోతిష్ కుమార్, ఇలాంటి అనేక మంది, అమీర్, సుప్రజ 9th క్లాస్లో చదివి మన సేల్స్ గర్ల్, ఇవాళ సేల్స్ మేనేజర్ MBA చేసింది. వారానికి వీక్లీ 1 day వచ్చి నా దగ్గరికి వచ్చి కూర్చొని చదువుకుని 9th క్లాస్ చదివి మానేసిన పాప 7 సంవత్సరాల తర్వాత మనోహర్ షోరూమ్ 3rd floorలో సేల్స్ గర్ల్, సేల్స్ మేనేజర్, రీజనల్ మేనేజర్ అయిందండి. MBA చేసిందండి. ఒక సుప్రజ గురించి ఎక్కడున్నావునమ్మా గుర్తు చేసుకో. అంటే ఒక జ్యోతిష్ కుమార్ RMP డాక్టర్గా ఇంటర్మీడియట్తో ఫస్ట్ ఇయర్తో జ్ఞానం యొక్క ఇంపార్టెన్స్ గురించి చెప్పానమ్మా. జ్ఞానం యొక్క ఇంపార్టెన్స్ గురించి చెప్పాను. అంటే ఒక జ్యోతిష్ కుమార్ గురించి మాట్లాడితే ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్తో మానేసి 7 సంవత్సరాల తర్వాత, సార్ మా బాబు కమ్మాడండి, డిగ్రీ నిన్న లేకపోతే పిల్లనోడు వస్తాడని వచ్చిన ఆ తల్లి
ఒకసారి రావట్లేదండి ఇక సిగ్గుపడి వెళ్ళిపోయాడు. మరి వాళ్ళ జ్ఞానం వాడికి బాగా ఉండదు, చదవడం రాయడం అన్నీ వచ్చండి. మరి డైరెక్ట్ డిగ్రీ కట్టించాను. ఆ తర్వాత MBA చేశాడు, BBM చేశాడు. నేను BBM కట్టించాను. నేను సంవత్సరానికి 15 రోజులు చెప్పాను. మరి వాళ్ళ నెలకు 4 లక్షలకి దుబాయ్లో షార్జాలో లాజిస్టిక్ మేనేజ్మెంట్ చేసి ఎలా జాబ్ చేస్తున్నాడమ్మా. నేనే చెప్పాను లాజిస్టిక్ మేనేజ్మెంట్ చేయాలని. అలాగే వెళ్ళాడు. నేను లేను ఆ తర్వాత సార్ వాడే కంటిన్యూ అయ్యాడు. అంటే జ్ఞానం ఉన్నవాడు ఎలా ఎదుగుతాడో చెప్పడానికి ఉదాహరణ చెప్పాను. అదేవిధంగా ఒక సుస్థిగా చదువుకుని డిగ్రీ కట్టించిన వ్యక్తి, అతను చదువు పక్కన పెట్టండి, బీకామ్ కట్టించినాక అతను ఇంగ్లీష్ అది నేర్చుకుని ఇవాళ చైనా వెళ్ళాడు, తైవాన్ వెళ్ళాడు, కార్పొరేటర్ టర్బోలు తీసుకొచ్చి అమ్ముతున్నాడు. డిగ్రీ కంప్లీట్ అవ్వాలా, కానీ అతను రెండు బిల్డింగ్లు కొనేసాడు. చదువు ఆలోచించే విధానాన్ని నేర్పుతుంది. జ్ఞానం ఏమి నేర్పుతుంది అంటే ఉదాహరణ చెప్తున్నాను. మరి మార్కులు ఏమి నేర్పుతాయి అంటే, మార్కులు బంట్రోతులుగా తయారు చేస్తాయి, క్లాస్ 4 ఎంప్లాయీస్గా తయారు చేస్తాయి. జ్ఞానం అంటే వాడికి జ్ఞానవంతుడికి ఎలా వెలకడతాం. అవునవును. మరి ఏది ఇంపార్టెన్స్ అనేది తల్లిదండ్రులుగా మీరే తెలుసుకోండి. ఓకే, సూపర్ అండి, మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. థ్యాంక్ యూ సో మచ్. నమస్తే అమ్మా.